ఇంటర్వ్యూస్ అయినా సరే, లేదంటే పోలీస్ సీన్ అయినా, లేదంటే క్లైమాక్స్ సీన్ అయినా సరే, అది ఎక్స్ట్రాడినరీగా పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఎక్స్ప్రెస్ మించే ఉంటుంది, ఎక్కడో 1% డిసప్పాయింట్ తీసాడు. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవాలనిపించింది. ఆ ఒక్క విషయం నెగిటివ్ తప్ప ఎక్కడ కూడా 1% ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. మేబీ ఒక రెగ్యులర్ ఆడియన్కి బిలో ఎవరు అనిపించమో కానీ ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం 100% కాల్ దగ్గర చెప్పుకుంటారు ఇది మా సినిమా అని చెప్పి. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయినా బీజిఎం అయినా అన్నీ వాటాయి. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాల్సిన తమ్ముడు గారు బీజిఎం గురించి. మీరు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, జానీ బిట్ ప్లస్ తమ్ముడు ఒక బిట్ ఒకటి ఉంటుంది. ఆ ఒక బిట్ సాంగ్ చాలు వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తామని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అయినా ఒక రివెంజ్ ఎలా ఉంటుంది, ఒక భాష అయినా లేదంటే వేరే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఎలా ఉంటుందో అదే బ్యాక్డ్రాప్లో తీసుకున్నారు. కానీ టేకింగ్ అయినా, ఎగ్జిక్యూషన్ అయినా, లేదంటే ఎలివేషన్స్ అయినా అన్ని కొత్తగా అనిపించాయి. మీకు కేజీఎఫ్ మించి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి ఎలివేషన్ పడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు. మనం ఏదైతే టీజర్ గ్లిమ్స్ అన్నింటిలో చూసామో వాటన్నింటికి కూడా 100% న్యాయం అయితే చేశాడు. ఆ లెవెల్లో ఉంది. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ స్టోరీ ఒకటి, అది ఒకటి పక్కన పెట్టుకుంటే మిగతా అంతా ఎక్స్ట్రాడినరీ. ఓన్లీ స్టోరీ ఒకటి, బట్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా సరే మరీ హాలీవుడ్ లెవెల్ అయితే పడ్డాయి. దాని వరకు 100% న్యాయం చేశాడు. అందరూ బాగున్నాయి కానీ ఒక విలన్ క్యారెక్టర్ ఒకటి ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆ హీరోని అంత పవర్ఫుల్గా చూపిస్తున్నప్పుడు విలన్ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్గా చూపించుకోవాల్సి వస్తుంది. ఎలివేషన్స్ వరకు పడుతున్నాయి కానీ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా అయితే లేదనిపించింది.